తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు విభిన్నంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. ప్రస్తుత రాజకీయాలు పరిశీలిస్తుంటే అలాగే కనిపిస్తున్నాయి. ఒక కుటుంబంలోనే ఇద్దరు రాజకీయ నేతలు, అలాగే రెండు పార్టీలు, అటు మూడు పార్టీలు కలిసి ఒకే పార్టీని ఓడించడం ప్రస్తుతం ఏపీలో ఇదే జరుగుతోంది. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు ఏకమై ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీని చిత్తుగా ఓడించాయి. ఇక ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత జగన్ ని ఓడించేందుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఒకంత సహాయం చేశారు. జగన్మోహన్ రెడ్డిపై పర్సనల్ అటాక్ చేసి వైసీపీ ఓటు బ్యాంకును కాస్త చీల్చగలిగారు వైఎస్ షర్మిల. అయితే ఎన్నికల కంటే ముందు తనను దెబ్బకొట్టిన షర్మిలను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు బీజేపీకి సపోర్ట్గా నిలిచిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారట. త్వరలోనే ఇండియా కూటమిలో జగన్మోహన్ రెడ్డి చేరాలని అనుకుంటున్నారట. ఇప్పుడు ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉండటంతో ఈ 5 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే ఇదొక్కటే మార్గమని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారట. ఇక ఇటీవల ఢిల్లీలో జగన్ చేసిన ధర్నాలో కూడా ఇండియా కూటమికి చెందిన పార్టీలు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా నిలిచాయి. ఇందులో శివసేన లాంటి బలమైన పార్టీ ఉండటం గమనార్హం. ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్లిన మమతా బెనర్జీతో పాటు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సైతం జగన్మోహన్ రెడ్డికి మద్దతు ప్రకటించడం జరిగింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇండియా కూటమిలో ఖచ్చితంగా జగన్ చేరతారని వార్తలు గుప్పమంటున్నాయి. అయితే ఇండియా కూటమికి జగన్ దగ్గరైతే కాంగ్రెస్ కు రాజీనామా చేసేందుకు చెల్లి షర్మిల కూడా సిద్ధమయ్యారని వార్తలు పుట్టుకొస్తున్నాయి. తన అన్న ఉన్న చోట అసలు ఉండనని షర్మిల అనుకుంటున్నారట. దీనిపై షర్మిల ఇప్పటికే తన అనుచరులతో చర్చించారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఇదే టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె రాజీనామాపై అధికారికంగా ఎలాంటి ప్రకటన మాత్రం రాలేదు. ఇవన్నీ పుకార్లేనా వాస్తవమా అనేది తేలాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.